హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ 3 యూట్యూబ్ ఛానల్. మొదట వీడియో అనేది పూర్తిగా చూడండి. అందులో మనకి సంబంధించినటువంటి అర్హత ఏంటిది, పోస్టులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తిగా తెలుస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, స్టార్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ నుంచి మనకి బ్యాంకింగ్ ఫైనాన్స్ నుంచి మనకి ఎక్స్క్లూజివ్గా 11 పోస్టులు అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇది జూనియర్ సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించిన విషయం ఉన్నది. అయితే ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి టు యాక్ట్ ద ప్రాఫిట్ లైన్ అఫీషియల్స్, అంటే మనకి జాబ్లో ఉన్నటువంటి ప్రొఫైల్ అనమాట. ఏ విధంగా చేయాలి, ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే రెస్పాండ్ మెంబర్స్ ఆఫ్ క్యాండిడేట్స్కి సంబంధించిన టు అటెండ్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్, చూడండి, సపోర్ట్ ట్రైనింగ్, అకాడమిక్ యాక్టివిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్, తర్వాత ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్గా మనం చేయాల్సినటువంటి వర్క్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ 60% మార్క్స్తో ఉన్నటువంటి కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంటే మనకి డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ IIBF నుంచి మనకి ఎంకామ్ వాళ్ళు కూడా మనకు అప్లికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే నాట్ ఎట్ 28 ఇయర్స్, అంటే 28 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి అంటే 28 ఇయర్స్ వరకు నిండి ఉండాలి. అక్టోబర్ 1 వరకు, అంటే ఇప్పుడు ఈ నెల అక్టోబర్ 1 వరకు 28 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ద క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ త్రూ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కన్సల్టింగ్, చూడండి, ఆన్లైన్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తామని మెన్షన్ చేశారు. ఇక్కడ 17 నవంబర్ వరకు మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వన్స్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ విల్ బి కాల్డ్ ఫ్రమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి పర్సనల్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలెక్షన్ క్యాండిడేట్ని ఇంటర్వ్యూ ద్వారా పిలుస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి మార్క్స్ రీజనింగ్కి 50 క్వశ్చన్లు ఉంటాయి, ఇంగ్లీష్కి 40 క్వశ్చన్లు, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి 40 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్లు, కంప్యూటర్ నాలెడ్జ్కు 20, మొత్తం కలిపి 200 క్వశ్చన్లు గాను మనకి 200 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 140 నిమిషాలకు కానీ మనకి ఎగ్జామినేషన్. అయితే ఇక్కడ చూడండి, రాంగ్ 1/4 మార్క్స్ తోటి మనకి 4 రాంగ్ మార్కులకు గాను 1 మార్కు తీసేస్తామని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు చూసుకునేసరికి 700 ప్లస్ అప్లికబుల్, అంటే ప్లస్ GST తోటి కలిపి మనకి 700 రూపీస్ అనేది మనకు అప్లికేషన్ ప్రాసెస్గా ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 16వ తారీఖు అప్లికేషన్ అనేది పూర్తి చేయాలని మెన్షన్ చేశారు. అంటే ఈ నెల 16వ తారీఖు వరకు అప్లికేషన్గా మెన్షన్ చేశారు. జూనియర్ డైరెక్టర్ ఇక్కడ మనకు అప్లికేషన్ యాక్సెప్టెడ్, మనకి అప్లికేషన్ పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు అప్లికేషన్ కూడా పంపించవచ్చు. అప్లై చేసుకున్నటువంటి ప్రతిదీ కూడా మనకి అప్లికేషన్ ఫామ్ మొత్తం అన్నీ కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత మనకు పోస్ట్ ద్వారా మనకి అడ్రస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.